హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గోవిద్య. సో మనకు సింగరేణి నుంచి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఓకే. సో ఈఎన్ఎం ఫోర్మెన్ అలానే ఎలక్ట్రీషియన్ ట్రైనీ ఫిట్టర్ ట్రైనీకి సంబంధించిన అంటే 02/2024కి సంబంధించిన సో నోటిఫికేషన్కి సంబంధించిన ఇక్కడ డేట్స్ అనేవి మెన్షన్ చేస్తారనమాట. ఓకే, సో జస్ట్ ఇప్పుడే మనకి న్యూస్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సో 15 to 20 days ఇంకా ఎర్లీగానే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనం ప్రీవియస్గా ఆగస్ట్ ఎండింగ్లో ఎగ్జామినేషన్ ఉండొచ్చు అని చెప్పాము, కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే సో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఫస్ట్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్కి సంబంధించినది 06/08/2024. ఓకే, సో నెక్స్ట్ జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ ఓకే, సో 06/08/2024. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ ట్రైనీ సో 6th August 2024. ఫిట్టర్ ట్రైనీ 6th August 2024. ఓకే, సో ఈ 4 కూడా 6th మనకున్న ఎగ్జామినేషన్స్, కానీ డిఫరెంట్ టైమింగ్స్లో ఉన్నాయి. మార్నింగ్ 8:30 AM అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ సో ఇక్కడ సో జూనియర్ మైనింగ్ ఆఫీసర్. ఓకే, సో రెండింటికి కూడా ఉంటాయన్నమాట. ఓకే, సో నెక్స్ట్ సో ఎలక్ట్రీషియన్ ట్రైనీ సో అలానే ఫిట్టర్ ట్రైనీ ఆఫ్టర్నూన్ మనకు 12:30కి ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ కూడా మెన్షన్ చేశారు. సో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ప్రీవియస్గా మనకు ఫోర్మెన్ ట్రైనీ అనేది 150 క్వశ్చన్స్కి ఉండేది, ఇప్పుడు 120 minutesకే ఇచ్చారు. ఓకే, ఇక్కడ పార్ట్ ఏకి సంబంధించి అంటే టెక్నికల్కి సంబంధించి 96 క్వశ్చన్స్, అలానే పార్ట్ బి ఓకే అంటే జనరల్కి సంబంధించి 24 క్వశ్చన్స్, టోటల్గా 120 క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. సో 120 minutes అనేవి మనకు ప్రొవైడ్ చేశారు. ఓకే, సో 120 questions 120 minutes అంటే టైం అనేది మనకు 1 question 1 mark అనేది సో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో సిమిలర్గా మనకి ఎలక్ట్రీషియన్ ట్రైనీ అండ్ ఫిట్టర్ ట్రైనీకి సంబంధించి సో 90 minutes ఎగ్జామినేషన్, సో 90 questions అనేవి ఉంటాయి. 75 మనకు టెక్నికల్ ఉంటాయి, అలానే సో నాన్ టెక్నికల్ సో లేదా జనరల్ అనేది 15 questions అనేవి ఉంటాయి అనమాట. ఓకే, సో ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ ఈ 2 కోర్సులు అలానే సో మనకి అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ మన దగ్గర తీసుకున్నారు. ఓకే, సో మీరు మాక్సిమం క్వశ్చన్ ప్రాక్టీస్ అనేవి చేయండి. మనం కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాం, ఫిట్టర్ వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట ఈ కోర్సుకు సంబంధించి. సో నెక్స్ట్ ఈఎన్ఎం సంబంధించి కూడా చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ డే ఓకే, సో 7th August 2024 మనకి మేనేజ్మెంట్ ట్రైనీ ఈఎన్ఎం E2 గ్రేడ్. ఓకే, సో ఇది మనకి మార్నింగ్ 8:30కి ఉంటుంది. ఓకే, సో 2 hours ఎగ్జామినేషన్, 120 minutesలో మనము ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి? 150 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేయాలి. ఓకే, సో 120 టెక్నికల్, 30 మనకు సో నాన్ టెక్నికల్ అంటే జనరల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్ అనేది కూడా మనకి సో E2 గ్రేడ్. ఓకే, సో ఇక్కడ ఏ టైంలో ఉందంటే మనకి 12:30 PMకి ఉంది. సేమ్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్, ఇక్కడ చూడండి మెకానికల్ వాళ్ళు మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఎవరైనా డిప్లొమా క్వాలిఫికేషన్ రెండింటికి అప్లై చేస్తుంటే ఈవినింగ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, చాలా ఎర్లీగా మనం కండక్ట్ చేస్తున్నారు. ఓకే, సో మనము సో ఆల్రెడీ ప్రిపరేషన్కి సో వాళ్ళు ఎంత టైం తక్కువ ఇచ్చారనేది కూడా మనకు తెలుసు. ఓకే, సో ప్రీవియస్గా లాస్ట్ టైం నోటిఫికేషన్లో మనకి సో ఆల్మోస్ట్ మనకి ఒక్కొక్క ఎగ్జామ్కి గ్యాప్ 20 days అట్లీస్ట్ 20 days అనేది ఇచ్చారనమాట. కానీ ఇప్పుడు ప్రజెంట్ అన్ని కూడా ఒకేసారి పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళకి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఓకే, మీరు కూడా ఒకసారి క్వశ్చన్ చేయగలిగితే సో డెఫినెట్గా క్వశ్చన్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఆఫ్టర్నూన్ 12:30కి మనకు సో మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్ సంబంధించి ఉంది ఎగ్జామ్. సో నెక్స్ట్ ఈవినింగ్ 4:30కి మనకి అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ. ఓకే, సో అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ 120 minutes, సో 120 questions అనేవి ఉంటాయి. ఓకే, సో మనకు మేనేజ్మెంట్ ట్రైనీలో అయితే 120 minutes 150 questions అనేవి ఉంటాయి అనమాట. ఓకే, సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, సో లాస్ట్ మినిట్లో మనకి సో ఏమేమి చేయాలనేవి కూడా మనకు క్లియర్ కట్గా తెలుసు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈఎన్ఎం లేదా ఫోర్మెన్కి ప్రిపేర్ అవుతున్నారో ఓకే, అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ కావచ్చు, అసిస్టెంట్ ఫోర్మెన్ సో ఇక్కడ మెకానికల్ కావచ్చు, అలానే మేనేజ్మెంట్ ట్రైనీ సో ఈఎన్ఎం కావచ్చు. ఓకే, సో వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సో డెఫినెట్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో మెయిన్ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఏవి కూడా వదిలిపెట్టకండి. ఓకే, సో మేము కూడా డైలీ యూట్యూబ్లో క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇప్పటి నుంచి మేము 2 వీడియోలు అప్లోడ్ చేసేందుకు ట్రై చేస్తాం. ఓకే, సో మ్యాక్సిమం మీకు మెకానికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ వాళ్ళకి సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యూటిలైజ్ అవ్వాలనే ఉద్దేశంతోనే. ఓకే, సో ఈరోజు ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో అనేది మీకు రిలీజ్ చేయడం జరిగింది. సిమిలర్గా అగైన్ ఈవినింగ్ ఇంకొక వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అలానే డే బై డే మనకి ఎవ్రీ డే మనము సో 2 videos మ్యాక్సిమం మనము ఎలక్ట్రికల్కి సంబంధించి సర్క్యూట్స్, మెజర్మెంట్స్, పవర్ సిస్టమ్స్, మిషన్స్ ఓకే, ఈ 4 సబ్జెక్ట్స్ సంబంధించి క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వీటి నుంచే ఉంటాయి కాబట్టి సో వీటి నుంచే మనము క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ టైం ఉంటే డెఫినెట్గా మేము సో ఇంకా ఎక్స్టెండ్ చేసేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, అంటే మన క్వశ్చన్స్ సిరీస్ అనేది ఇంకా ఎక్స్టెండ్ చేసేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో అలానే మెకానికల్కి సంబంధించి ఓకే, సో ప్రొడక్షన్ ఇంజనీరింగ్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, అలానే మెటీరియల్ సైన్స్, మెకానిక్స్, సో వీలైతే FMHM అలానే హీట్ ట్రాన్స్ఫర్ సంబంధించి
థర్మోడైనమిక్స్ సంబంధించి కూడా మనము ఈ 6 సబ్జెక్ట్స్ లేదా 7 సబ్జెక్ట్స్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి యూట్యూబ్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ప్లస్ ఆల్రెడీ ఎవరైతే మన క్లాసెస్ తీసుకున్నారో సో డెఫినెట్గా మీకు సో క్లాసెస్లో కూడా సో సేమ్ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తాం. క్లాసెస్లో కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేసేదానికి మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఓకే, సో ఎనీవే ఎవరికైనా వీటి గురించి ఎటువంటి డౌట్ ఉన్నా కానీ ఓకే, సో గుర్తుపెట్టుకోండి లాస్ట్ మినిట్లో మీరు టెస్ట్ సిరీస్ అనేసి ఓకే, సో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి వరి అవ్వకండి. ఓకే, సో ఎవరైతే జెన్కోకి ప్రాపర్గా ప్రిపేర్ అయి ఉంటారో సో మీరు సో నియర్ టు 50 మార్క్స్ ఓకే, సో జెన్కోలో ఎలక్ట్రికల్ వాళ్ళైనా లేకుంటే మెకానికల్ వాళ్ళైనా సో నియర్ టు 50 మార్క్స్ ఆర్ అబౌవ్ తెచ్చుకున్నారంటే ఓకే, సో లేకుంటే సో అరౌండ్ 50 మీరు తెచ్చుకున్నారంటే సో డెఫినెట్గా మీరు సో అదర్ సబ్జెక్ట్ ఓకే, ఎలక్ట్రికల్ అయితే మెకానికల్ అయితే ఎలక్ట్రికల్ కొంత కాన్సన్ట్రేట్ చేసి దీనికి సంబంధించింది సో పూర్తిగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకే, సో టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మనకు డెఫినెట్గా కొంత టైం అనేది తీసుకుంటుంది. సో కొత్త క్వశ్చన్స్ మనం చూసినప్పుడు డెఫినెట్గా వాటి నుంచి మనం ప్రిపేర్ అవ్వాలి. సో మేము మాక్సిమం మన కోచింగ్ సెంటర్లో టెస్ట్ సిరీస్ అనేది మనము మాక్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేయడం లేదు. ఓకే, సో మనకి ఇక్కడ మన వెబ్సైట్లో ఓకే, సో సింగరేణి వెబ్సైట్లో మాక్ టెస్ట్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో మీరు డెఫినెట్గా 1 or 2 టెస్ట్లు అక్కడ రాయండి. ఓకే, సో 1 లేదా 2 టెస్ట్లు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో వన్స్ మనకు లాస్ట్ 1 వీక్లో అక్కడ మీరు ఎగ్జామ్ రాసేదానికి ట్రై చేయండి. ఓకే, ఎందుకంటే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది గ్రిప్ అనేది వస్తుంది. ఓకే, సో మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేదానికి ట్రై చేయండి. ఓకే, ఇంజనీరింగ్ సర్వీసెస్ క్వశ్చన్స్ కానీ లేకుంటే SSC JEE క్వశ్చన్స్ కానీ సో మేము కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఆల్రెడీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము యూట్యూబ్లో. సో ఈ క్వశ్చన్ సిరీస్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఓకే, సో మాక్సిమం మేము ప్రొవైడ్ చేయగలిగినవన్నీ కూడా మీకు ఇస్తామన్నమాట. ఓకే, సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సో మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ సిరీస్ అనేది సో యూట్యూబ్లో ఇస్తున్నాం. ఓకే, సో అందరికీ యూటిలైజ్ అవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే సో ఇది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో అలాగే ఎవరైనా క్లాసెస్ నుంచి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ డెఫినెట్గా అడగండి. సో ఎందుకంటే కొన్ని మార్క్స్ మనకు చాలా వేరియేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, సో ఎనివే ఎటువంటి డౌట్స్ ఉన్నా డెఫినెట్గా మీరు మా నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.